హలో అండి, వెల్కమ్ టు మా అమ్మ శుభలక్ష్మి ఛానల్ అండి. ఈరోజు నోటికి పుల్లగా కమ్మగా ఏదైనా తినాలనిపిస్తుందా? అయితే 5 నిమిషాల్లో అయిపోయే ఈ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేయాలో మీకోసమే తీసుకొచ్చామండి. ఒకసారి మా అమ్మని అడిగి తెలుసుకుందాం. నా పేరు శుభలక్ష్మి అండి. ఈరోజు మజ్జిగ పులుసు చేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ అండి, చిన్న క్యారెట్ దుంప అండి, ఓ టమాటా అండి, 5 పచ్చిమిరకాయలండి, కొంచెం కరివేపాకు అండి, 4 ఎండుమిరకాయలండి, కొన్ని ఎల్లుల్లి రేకలండి. ఈ తాలింపు సరుకులండి: మెంతులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్రనండి. ఇదిగోండి మజ్జిగ పులుసుకి కావాల్సిన పెరుగండి, లీటర్ పెరుగండి. నీళ్ళు వేస్తున్నానండి. మజ్జిగ ఇప్పుడు రుద్దుతున్నానండి. దీంట్లో పసుపు ఉప్పు వేసుకోనండి తాలింపు పెట్టుకోవాలండి. పొయ్యి అంటున్నానండి. నూనె వేస్తున్నానండి. 3 చెంచాలు ఆయిల్ పడుతుందండి. మజ్జిగ పులుసు కదండి, అన్నీ వేగాలండి బాగాన. నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. మజ్జిగ పులుసు చాలా రకాలుగా పెడతారండి, కానీ నేను చేసినట్టు చేయండి. పోపులు వేస్తున్నానండి. గ్యాస్ అంటే బాగా వేగాలండి. మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పలసగా పెట్టుకోకూడదండి, ఎప్పుడు చిక్కగా పెట్టుకుంటే 4 రోజులు వేసుకోవచ్చండి. తాలింపు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మీరు మజ్జిగ పులుసే కదా అనుకుంటారు, దీన్ని ఎంత టేస్టీగా చేస్తానో చూడండి ఒకసారి. ఎల్లుల్లి రేకలు వేస్తున్నానండి. దోరగా వేసుకోవాలండి. పచ్చిమిరకాయలు వేస్తున్నానండి. బాగా వేగాలండి. ఇప్పుడు క్యారెట్ ఉల్లిపాయ వేస్తున్నానండి. టమాటా కూడా వేస్తున్నానండి. బాగా మగ్గాలండి. ఇప్పుడు ఎండుమిరకాయలు, కరివేపాకునండి అన్నీ వేసేసినట్టే అండి. దోరగా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పసుపు వేస్తున్నానండి మజ్జిగ పులుసులోకి. మజ్జిగ పులుసులు సరిపడగా అండి కళ్ళుప్పు వేస్తున్నాను. పోపులో ఎత్తుకేసానంటే అండి బాగా పడుతుందండి మజ్జిగ పులుసు, అన్నంగా అంట. పోపులోనే వేసుకోవాలండి మజ్జిగ పులుసు. పసుపు బాగా వేగాలండి, దోరగా బాగా వేగాలండి. పోపు వేగిపోయిందండి, దించేసుకోవచ్చు. గ్యాస్ కట్టేస్తున్నానండి. పోపులన్నీ చల్లారినాయండి. ఇందాక రుద్దుకున్న మజ్జిగ వేసేస్తున్నానండి. బాగా కలుపుకోవాలండి పోపులన్నీ. ఇప్పుడు మజ్జిగ పులుసు రెడీ అండి. ఎంత టేస్టీగా ఉంటుందో చూసారా? ఇలా ట్రై చేయండి ఒకసారి. నా మజ్జిగ పులుసు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఫైనల్గా కమ్మటి మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేయవలసిందే. ఇప్పుడు కమ్మటి మజ్జిగ పులుసులో ముద్ద కలుపుకొని దానికి తోడు గుత్తు వంకాయ నంచుకొని తింటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా లాగిన్ చేయండి.
ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.